తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిటీ 24/7 శ్రీవారి భక్తులను పలకరించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని టీటీడీపై భక్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. క్యూ లైన్లో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు నిరంతరాయంగా అందడంపై బాగుందని ప్రశంసించారు. దీనిపై మరిన్ని వివరాలు మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. గడిచిన 3 రోజులు అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1వ తారీఖు ఈ 3 రోజులకు సంబంధించి డిప్ సిస్టమ్ ద్వారా కూడా సరే టీటీడీ టికెట్లు అయితే కేటాయించింది. ఎక్కడా కానీ ఆ భక్తులు రద్దీ కానీ తోపులాట కానీ లేని విధంగా చూసుకునే విధంగా పక్కా ప్రణాళికతో అధికారులు, జిల్లా యంత్రాంగం కావచ్చు, టీటీడీ విజిలెన్స్ విభాగం అన్ని అధికారులు కూడా సరే అప్రమత్తం చేసుకొని సంయుక్తంగా చేసినటువంటి ఒక కొత్త ప్రయోగం కూడా సరే సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి నిదర్శనంగానే దర్శనానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా 1.5 గంట 2 గంటల లోపల బయట వస్తుంటే దాదాపు 4 గంటల లోపే ఈ యొక్క దర్శనం చేసుకొని పూర్తిగా సరే బయట వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గడిచినటువంటి మొదటి రోజు ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజున 70,000 మంది శ్రీవారిని దర్శించుకోగా ద్వాదశి రోజు కూడా అదే స్థాయిలో కూడా భక్తులు దర్శించుకున్నాడు. మరి జనవరి 1వ తేదీ కూడా 67,000 మంది దాకా భక్తులు దర్శించుకున్న పరిస్థితి అయితే ఈ యొక్క 3 రోజులకు సంబంధించింది వచ్చినటువంటి భక్తులు శ్రీవారి దర్శనానికి సంబంధించి ముందు నుంచే టీటీడీ అప్రమత్తమై అనౌన్స్మెంట్ ద్వారా కావచ్చు, అదేవిధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ముఖ్యంగా ఎవరైతే ఆ డిప్ సిస్టమ్ ద్వారా టికెట్ తీసుకున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళే విధంగా కూడా ఒక కొత్త విధానాన్ని కూడా అమలు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఎక్కడ ఎన్ని గంటల సమయానికి కరెక్ట్గా రావాలి, ఏ మార్గం గుండా అలో కావాలి, ఎక్కడైనా రద్దీ ఉంటే వెంటనే ఏ గేట్లో వెళ్ళాలంటూ కూడా సరే ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో వాళ్ళకి అప్రమత్తం చేస్తూ కూడా మెసేజ్లు పంపిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏ టెక్నాలజీని వాడుకుంటూ ఆధునికమైన టెక్నాలజీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో ఆ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా సరే అటు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రద్దీ ఉన్న ప్రదేశంలో వెంటనే ఆన్లైన్ ద్వారా వాళ్ళని గుర్తించి ఆ యొక్క ప్రదేశంలో రద్దీ కూడా తగ్గే విధంగా కూడా సరే వాళ్ళని దర్శనంకి పోయే విధంగా కూడా సరే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గడిచిన ఆ 3 రోజుల పాటు అటు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ యొక్క వచ్చిన భక్తులందరికీ కూడా సరే ఎక్కడ తోపులాట కానీ ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు అంటే క్యూ కాంప్లెక్స్కి ఎంటర్ అయినంత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి ఎంటర్ కావాలనేసి ముందుగా సమాచారం ఇచ్చారో అక్కడి నుంచి ఎంటర్ అయినప్పటి నుంచి క్యూ కాంప్లెక్స్లో అన్నప్రసాదాలు కావచ్చు, అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకొని తర్వాత వైకుంఠ వాకిలి ద్వారా బయటికి గుండా మళ్ళీ ఆలయం బయటకు వచ్చేంతవరకు కూడా సరే టీటీడీ ఎప్పటికప్పుడు కూడా సరే నిఘా కెమెరాల ద్వారా చూస్తూ అప్పుడు ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం చేస్తూ కూడా సరే ఒక మంచి అద్భుతమైన దర్శనాన్ని కూడా సరే అటు ఎన్నడూ లేని విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించడంతో పలు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ సిటీ 24/7తో కూడా సరే మనం చూడొచ్చు, అనేక మంది భక్తులు కూడా మాట్లాడారు. ఎప్పుడూ లేని విధంగా కొన్ని ఏళ్ల కళ ఇలా ఈ విధంగా స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ లేని విధంగా తమకు ఆనందంగా ఉంది. స్వామివారిని దాదాపు 1 నిమిషం పాటు కూడా సరే వేచి ఉండి చూసుకొని వెళ్ళే విధంగా కూడా సరే స్వామివారిని దర్శనం చేసుకోవడం, ఆ శ్రీనివాసుని ఎప్పుడు లేని విధంగా వైకుంఠ వాకిల్లో దర్శించుకోవడం కూడా చాలా తమకు ఆనందంగా ఉందంటూ కూడా సరే భక్తులు సిటీ 24/7తో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ భక్తుల రద్దీ అయితే తిరుమలలో కొనసాగుతున్న నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా సరే ఏదైతే టికెట్లు లేని వారు సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు కూడా టీటీడీ అలో చేస్తామంటూ కూడా సరే అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు కూడా సరే మిగిలిన 7 రోజుల పాటు నేరుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వైకుంఠ వాకిట్లో కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పలు రాష్ట్రాల నుంచి భక్తులైతే పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. శ్రీవారి దర్శనం కోసం అటు తిరుమల మొత్తం కూడా సరే గోవింద నామస్మరణంతో మారుమోగుతున్న పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో కూడా పలు రాష్ట్రాల నుంచి అందులో ఇప్పుడు వీకెండ్ కావడంతో కూడా సరే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా సరే స్వామివారిని ఒక్కసారైనా ఈ యొక్క వైకుంఠ వాకిట్లో స్వామివారి దర్శనం చేసుకోవాలంటూ కూడా సరే పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చారు. అన్ని కాంపౌండ్లు కూడా నిండి కమాండ్ కంట్రోల్ రూమ్ వరకు ఆ పాతగంగం ఆలయం వరకు కూడా సరే క్యూ లైన్ అయితే భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే వీళ్ళందరికీ కూడా సరే ఎక్కడ తోపిలాట లేని విధంగా భక్తులు ఈ యొక్క కొత్త టెక్నాలజీని వాడుకొని అతి తొందరగా దర్శనం పూర్తి చేసుకొని బయట గుడి మధ్యకి వచ్చే విధంగా కూడా సరే టీటీడీ అధికారులు కూడా చర్యలు చేపట్టడంతో పూర్తి స్థాయి
స్థాయిలో కూడా సరే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క అద్భుతమైన దర్శనాన్ని టీటీడీ అందించిందంటూ కూడా సరే టీటీడీని మెచ్చుకుంటూ అటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా మెచ్చుకుంటున్న పరిస్థితుల్లో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా సరే అంటే ఈ 10 రోజుల పాటు 3 రోజులు ఏదైతే చేశారో ఈ 3 రోజుల్లో వచ్చిన భక్తులందరికీ కూడా సరే గంటన్నర నుంచి 4 గంటల లోపల వ్యవధిలోనే అతి సులువుగా సరే స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో భక్తులకి దాదాపు 10 నుంచి 12 గంటల సమయం కూడా సరే పడుతున్న నేపథ్యంలో అంటే బయట నుంచి లోపలికి రావడం మాత్రమే ఆలస్యం అవుతుంది. ఆ లోపల క్యూ కాంప్లెక్స్లో షెడ్యూల్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్వామివారిని కేవలం 4 గంటల లోపలే స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అంటే వచ్చిన భక్తులందరికీ కూడా సరే శ్రీవారికి వచ్చిన భక్తులందరికీ ఎన్ని లడ్లు కావాలో అన్ని లడ్లు కూడా సరే టీటీడీ సిద్ధం చేసి అందరికీ అందిస్తున్న పరిస్థితి. అదేవిధంగా క్యూ లైన్ కావచ్చు, షెడ్యూల్లో కావచ్చు, స్వామివారి దర్శనంకి వచ్చే క్రమంలో కూడా సరే పాలు, బిస్కెట్స్, అదేవిధంగా ప్రసాదాలన్నీ కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు కూడా సరే అందిస్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా వసతి కూడా సరే అంటే రేపు దర్శనం కోసం వచ్చిన భక్తులకి ఇవాళ రేపు దర్శనంకి వచ్చిన భక్తులకి ఇవాళ ఆ రూమ్స్ కూడా అలాట్ చేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమలు చేయడంతో పూర్తి స్థాయిలో కూడా సరే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.